హలో స్టూడెంట్స్, సో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేవి చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు 6 పార్ట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు 7th పార్ట్ చూద్దాం. సో ఈ 7th పార్ట్లో 83 వచ్చేసరికి సైకాలజీ. సో సైకాలజీ అంటే మనందరికి తెలుసు, ద స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్. ఓకే, సైకాలజిస్ట్ అంటూ ఉంటారు. అంటే మనిషి యొక్క ప్రవర్తన, తన యొక్క మైండ్ గురించి అధ్యయనం చేసే వాళ్ళని ఏమంటారు? సైకాలజీ. ఆ శాస్త్రాన్ని సైకాలజీ అని, ఆ వ్యక్తిని సైకాలజిస్ట్ అని అంటారు. నెక్స్ట్ వన్, ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ అని ఎవరంటారు? ఎ పర్సన్ విత్ ప్రూవెన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ ఏ ఫీల్డ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనలిస్ట్ అంటే ఇప్పుడు డ్రాయింగ్లో ప్రొఫెషనల్ అంటే ఏంటి? చాలా నాలెడ్జ్ ఉండాలి. ఫోటోగ్రఫీలో ప్రొఫెషనల్ అంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. సో ఇప్పుడు టీచింగ్లో ప్రొఫెసర్ ఆర్ ప్రొఫెషనల్స్ అంటే ఎట్లా ఉండాలి? చాలా నాలెడ్జ్ ఉండాలి. ఈవెన్ డ్రైవర్స్ ఆల్సో దే ఆర్ ప్రొఫెషనల్స్. అంటే ఏంటి? చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ప్రూవెన్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే, సో అందుకనే ఇప్పుడు డైరెక్ట్గా ఇంజనీరింగ్ పాస్ అయిన ప్రతి ఒక్కరిని వి కాంట్ సే హీఈస్ ఎ ప్రొఫెషనల్ ఇంజనీర్ అని చెప్పమన్నమాట మనం. ఓకే, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రూవెన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఏమంటాము? ప్రొఫెషనల్స్ అంటాము. పిలిగ్రిమేజ్. పిలిగ్రిమేజ్ అంటే ఏంటంటే మనము సో ఏంటి మనకు విహారయాత్ర. ఓకే, తీర్థయాత్ర అంటారు. ఓకే, తీర్థయాత్ర అంటారు. ఎ జర్నీ టు హోలీ ప్లేస్. హోలీ ప్లేస్ అంటే ఏంటిది? తిరుపతికి కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి భద్రాచలం కానీ, లేదా తమిళనాడులో ఉన్నటువంటి టెంపుల్స్ కానీ, లేదంటే త్రయంబకేశ్వర్, ఇట్లా అని కేదార్నాథ్, ఇట్లా హోలీ ప్లేసెస్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి తిరగడాన్ని, సో మక్కాకి వెళ్ళడం కానీ, లేదంటే వాటికన్ సిటీకి వెళ్ళడం కానీ, దాన్ని ఏమంటాం? పిలిగ్రిమేజ్. ఎస్పెషల్లీ కొంతమంది యాత్ర చేస్తూ ఉంటారు. విహారయాత్ర వేరు, పిలిగ్రిమేజ్ వేరు. ఓకే, అంటే వీళ్ళ యొక్క ఈ పిలిగ్రిమేజ్ ఏంటంటే ఎక్కువ దేవస్థానాలు తిరుగుతూ ఉంటారు. ఈ విహారయాత్ర ట్రావెలర్ ఏం చేస్తూ ఉంటాడంటే అన్ని ప్రదేశాలని చూస్తూ ఉంటాడు అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ విహారయాత్రకి మరియు సో ఈ దేవస్థానాలు తిరిగేటటువంటి యాత్రకి తేడా ఉంటుంది అనమాట. పిలిగ్రిమేజ్కి, ట్రావెలింగ్కి తేడా అదే అనమాట. నెక్స్ట్ వన్, ఫిజిషియన్. ఫిజిషియన్ అంటే ఏంటిది? జనరల్ డాక్టర్ అనమాట. ఓకే, అంటే ఫస్ట్ మనకి ఏదన్నా రాగానే ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళమంటారు. అక్కడ ఆయన ఆ డిజీజ్ని ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. టీత్లో ప్రాబ్లం అయితే సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళమంటాడు. హార్ట్లో ప్రాబ్లం అయితే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటాడు. నర్వ్లో ప్రాబ్లం అయితే సో న్యూరాలజిస్ట్కి వెళ్ళమంటాడు. సో అట్లా వాళ్ళని ఏమంటాం మనము? ఫిజిషియన్ అంటే ఏంటంటే వీళ్ళు కూడా ఎండీనే, కాకపోతే దే ఆర్ జనరల్ డాక్టర్. లైక్ ఆల్ డిజీజ్కి ప్రైమరీ లెవెల్లో వీళ్ళు చేస్తారనమాట. వన్ హూ అటెండ్స్ టు సిక్ పీపుల్. సిక్ పీపుల్ అంటే రోగుల దగ్గరికి అటెండ్ అయ్యి ప్రిస్క్రైబ్ మెడిసిన్స్. ఓకే, వీళ్ళు మెడిసిన్ ఇస్తూ ఉంటారు అనమాట. దోస్ ఆర్ కాల్డ్ ఫిజిషియన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే జనరల్ డాక్టర్. ఓకే, సో నెక్స్ట్ వన్, పెరిగ్రినేషన్ అంటే ఏంటంటే ఎక్కువగా జర్నీ చేయడం ఆన్ ఫుట్ అనమాట. అంటే కాళ్ళ నడక నడవడం. ఎస్పెషల్లీ కొంతమంది ఏంటంటే రాష్ట్రాలే కాలినడకన నడుస్తూ ఉంటారు. కొంతమంది దేశాలు కాలినడకన నడుస్తూ ఉంటారు అనమాట యాత్ర. సో కాళ్ళ మీద ఎ స్లో జర్నీ, ఎస్పెషల్లీ ఆన్ ఫుట్. కాలినడక నడిచే దాన్ని ఏమంటారు? పెరిగ్రినేషన్ అంటాం. పెరిగ్రినేషన్. నెక్స్ట్ వన్, పర్ యాన్యువల్. ఓకే, ఈ పర్ యాన్యువల్ అంటే ఏంటంటే, యాన్యువల్ అంటే సంవత్సరం, పర్ యాన్యువల్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం. ఏదన్నా ప్రతి సంవత్సరం రిపీట్ అయిందనుకో దాన్ని ఏమంటాం? పర్ యాన్యువల్ అంటారు. ఇప్పుడు వర్షాలు అనుకో మన దగ్గర ప్రతి సంవత్సరం వస్తాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ శాశ్వతంగా మన భారతదేశంలో వర్షాలు వస్తాయి అనమాట. పర్ యాన్యువల్ అన్నా కూడా అదే అనమాట. లాంగ్ లాస్ట్. ఓకే, లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అరే కంటిన్యూస్ రికరింగ్. కంటిన్యూస్లీ జరగడం అంటే శాశ్వతమైనటువంటి, అంటే ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఏమంటాం మనము? పర్ యాన్యువల్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పర్ అంటే ఏంటిదంటే ప్రతిసారి, యాన్యువల్ అంటే ఏంటంటే ఇయర్ అనమాట. పర్ యాన్యువల్ అంటే ఏంటిది? ఎవ్రీ ఇయర్ జరిగే దాన్ని మనము పర్ యాన్యువల్ అంటాం. ఎవ్రీ ఇయర్ జరగడం అంటే ఏంటి? శాశ్వతంగా ఉండిపోవడం అని. పెన్చాంట్. ఓకే, పెన్చాంట్. సో పెన్చాంట్ అంటే ఏంటంటే సో స్ట్రాంగ్ టేస్ట్ ఆర్ లింకింగ్ ఫర్ సంథింగ్. ఓకే, ఓకే, ఏదన్నా స్ట్రాంగ్ టేస్ట్ అనమాట. ఓకే, మనకు అది కావాలి అనే కోరిక, స్ట్రాంగ్ కోరికని పెన్చాంట్ అంటాం. ఓకే, CHANT అండి, పెన్చాంట్. పెన్చాంట్ కాదు ఇది, పెన్చాంట్ అంటే ఏంటిది? స్ట్రాంగ్ టేస్ట్. ఏదన్నా మనకు కావాలి అనే స్ట్రాంగ్ టేస్ట్ ఏమంటాం మనము? పెన్చాంట్ అంటాం. నెక్స్ట్ వన్, పిడియాట్రిషియన్. పిడియాట్రిషియన్ అంటే ఏంటంటే, ఈ పిడియాట్రిషియన్ అంటే వి నో దాట్ ఓకే పెడిస్ట్రియన్.
ఓకే. పెడిస్ట్రియన్ అంటే ఏంటంటే ఏ పర్సన్ వాకింగ్ ఆన్ స్ట్రీట్, బాటసారి అంటాం. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, పెడి అంటే పాదాలకు సంబంధించినవి. ఓకే, సో ఆ రకంగా వస్తుంది అనమాట. ఓకే, పెడిస్ట్రియన్ అంటే ఎవరు? ఏ పర్సన్ వాకింగ్ ఆన్ ఏ స్ట్రీట్ అంటే బాటసారి, అంటే స్ట్రీట్ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క నడుచుకుంటూ వెళ్తారు కదా, దోస్ ఆర్ కాల్డ్ పెడిస్ట్రియన్ అంటాం అనమాట. ఓకే, కాలినడకన నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని పెడిస్ట్రియన్ అంటాం. పీడియాట్రిషియన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అది నెక్స్ట్ వన్. స్టోయిక్. ఈ స్టోయిక్ అంటే ఏంటంటే నిశ్చలత్వం. అంటే ఏంటిది? బాధకి మరియు సంతోషానికి దేనికి పెద్దగా చలించని వాళ్ళు ఏమంటారంటే స్టోయిక్ అంటే మునులు అనమాట. అంటే ఏంటంటే ఎవరన్నా చనిపోయినా వాళ్ళు పెద్దగా ఏం రియాక్ట్ అవ్వరు, లేదా ఎవరికన్నా పెద్ద సక్సెస్ వచ్చినా వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వని వాళ్ళని ఏమంటారంటే స్టోయిక్ అంటాం. వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ అండ్ ప్లెయిన్. ఓకే, ఇండిఫరెంట్. ఓకే, అతనికి సంతోషం వచ్చినా లేదా దుఃఖం వచ్చినా పెద్దగా చెలించడు. దోస్ ఆర్ కాల్డ్ స్టోయిక్. స్టోయిజం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ రామ్ గోపాల్ వర్మ, ఆయన పెద్ద సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అంతా ఏం పెద్ద చేంజెస్ ఏం కనపడవు అనమాట. ఈజ్ ఇండిఫరెంట్ ఫర్ ఆల్. ఆయన ఏమంటాడంటే దీస్ ఆర్ వెరీ వెరీ కామన్ అని అంటారు. అంటే లైఫ్లో ఎప్పుడైనా సరే స్టోయిజం ఉందనుకో మనకు ఒక మెచ్యూరిటీ వస్తుంది. అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేవి వెరీ వెరీ కామన్ అనమాట. సక్సెస్ రాగానే పొంగిపోవడము, ఫెయిల్యూర్ రాగానే కుంగిపోవడం లాంటివి చేయకుండా స్టోయిజంని కనుక ఫాలో అయ్యామనుకో మనకు ఒక మెచ్యూరిటీ వచ్చి, సార్ మరి ఎట్లా సార్ సక్సెస్ వస్తే ఆనందపడొద్దు, ఫెయిల్యూర్ వస్తే బాధపడొద్దు అంటారు, ఇంకా లైఫ్లో అర్థం ఏముంది సార్ అంటే ఓకే, బట్ సమ్ ఎక్స్టెంట్ స్టోయిజం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అసలు దే ఆర్ చెలిస్తారు, బట్ వెరీ వెరీ మినిమల్ అనమాట. అంతగా వర్రీ అయిపోరు అనమాట. కొంతమందికి ఏంటంటే సడన్గా ఎవరికన్నా మనకు తెలిసి దగ్గర వాళ్ళకి యాక్సిడెంట్ అయిందనుకో వెంటనే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? లేదా వీడికి సడన్గా ఒక 100 కోట్లు వచ్చినాయి అనుకో, ఇక అసలు మొత్తం ఒక 1 year వాడు మొత్తం ఆనందంలోనే ఉంటారు. ఈ స్టోయిజం ఉన్న వాళ్ళు ఏంటంటే సడన్గా ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే సో ఓకే, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అని అంత పెద్దగా చెల్లించరు అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్టోయిజం. అంటే ఏంటిది? వాళ్ళలో ఫీలింగ్స్ లేవని కాదు, బట్ దే కెన్ కంట్రోల్. నెక్స్ట్ వన్, టీటోట్లర్. టీటోట్లర్ అంటే ఏంటంటే ఎప్పుడు మందు ముట్టని, ఆల్కహాల్ ముట్టని వాళ్ళని ఏమంటామంటే టీటోట్లర్ అంటాం. వన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఓకే, ఎప్పుడు కూడా తాగనటువంటి వ్యక్తులను ఏమంటాము? టీటోట్లర్ అంటారు. అర్థమవుతుందా? సో నేను కూడా టీటోట్లర్నే అండి. సో ఇది నెక్స్ట్ వన్, థీయిస్ట్. థీయిస్ట్ అంటే ఏంటంటే థీయిజం ఆర్ థియో అంటే ఏంటంటే గాడ్ అనమాట. థీయిస్ట్ అంటే పర్సన్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్సీ ఆఫ్ గాడ్. తెలుగులో చెప్పాలంటే ఆస్తికులు అంటారు. ఎగనెస్ట్ ఆఫ్ ద థీయిస్ట్ ఎథిస్ట్ అనమాట. నాస్తికులు అంటే వాళ్ళు ఏంటంటే దేవుడు కంప్లీట్గా లేడని నమ్ముతాడు. థీయిస్ట్ వాళ్ళు ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు అనమాట. సో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, దీనికి మీరు కింద ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సెసిమోగ్రాఫ్ అంటే ఏంటిది? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెసిమోగ్రాఫ్ అంటే ఏంటనేది కింద కామెంట్ రూపంలో రాయండి. అదేవిధంగా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో మరియు సో మా యాప్ కూడా డౌన్లోడ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింకులు కూడా మీరు ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఓకేనా అండి?